రాజ్యాధికారంలో ఒక జాతి భాగస్వామ్యం కాకపోతే ఆ జాతికి మనుగడ ఉండదన్నారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు. నందిపేట మండలం ఐలాపూర్లో జరిగిన పద్మశాలి ఐక్యత సమావేశానికి ముఖ్య అతిథిగా ఈరావత్రి అనిల్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. ఇక రాజకీయంగా ఎదగలేకపోయారని, రాజ్యాధికారంలో వాటా లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు న్యాయం కావాలంటే కులగణన చేయాలని, కానీ మోదీ కులగణన కాదు జనగణన కావాలని అంటున్నారని అన్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా గల్ఫ్ కార్మికులకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని అన్నారు ఈరావత్రి అనిల్. ఆ జాతికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి. మరి మనం ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రావాలని కోరుకున్న జాతులలో పద్మశాలి జాతి కూడా ఒకటి. అవుట్ రైట్ గా మీరు బయటికి వచ్చి మాకు తెలంగాణ కావాలని పోరాటం చేసిండ్రు. దాంట్లో మనం మన జాతికి పితగా మనకు ఆరాధ్య దైవం అనుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కూడా తెలంగాణ పోరాటంలో చల్లటి సలిల ఢిల్లీలో కూడా దీక్ష చేసిండ్రు. దాంతోపాటు సిరిపురం యాదయ్య అనే యువకుడు బలిదానం కూడా చేసుకున్నాడు ఈ తెలంగాణ కోసం. మీరు కూడా తెలంగాణ పోరాటంలో ముందుండి మీరంతా కూడా నాకు తెలిసి మీరందరూ కూడా పాల్గొన్నారు. ఏ పిలిపించినా ఆ పోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజు మిలియన్ మార్చ్లో కావచ్చు, లేకపోతే అనేక పోరాటాలు తెలంగాణ కోసం పోరాటం చేస్తే మీరందరూ కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. పద్మశాలీలు పాల్గొన్న మాట వాస్తవమా కాదు? మరి తెలంగాణ పోరాటంలో పద్మశాలీలు పాల్గొని భాగస్వామ్యమై తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ విజయోత్సవాల్లో ముగింపు